నమస్తే గురు. తమిళలో చూసే ఉంటారు. నేను లాస్ట్ ఇయర్ 2024లో నాతో పాటు టీసీఎస్ ఎగ్జామ్ రాసిన నా ఫ్రెండ్స్ అందరూ బుర్రలు తినేసి వాళ్ళకి అడిగిన కోడింగ్ క్వశ్చన్స్ అయితే నేను కలెక్ట్ చేసి పెట్టాను అనమాట. ఓన్లీ కోడింగ్ క్వశ్చన్స్ మాత్రమే ఇస్తే కరెక్ట్ కాదని చెప్పేసి ఏదైనా కొత్తగా వాల్యూ కూడా ప్రొవైడ్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను నేను. ఈ వీడియోలో మనం కోడింగ్ క్వశ్చన్స్ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ కూడా చూద్దాం. అండ్ నేను టీసీఎస్ ప్రైమ్ ఇంటర్వ్యూకి ఎలా సెలెక్ట్ అయ్యాను, నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, అండ్ కొన్ని సజెషన్స్ కావచ్చు, టిప్స్ అనుకోండి, ట్రిక్స్ అనుకోండి, ఏదైనా వాటి గురించి కూడా ఏదైనా డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న విషయం గురించి నేను మీకు క్లారిటీ ఇస్తాను. దీని గురించి ఎవరు ఎప్పుడు మాట్లాడరు, బట్ నేను మాట్లాడతాను. నా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్నే కంపేర్ చేసుకొని మీకు అర్థమయ్యేలా చెప్తాను. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు కోడింగ్ రౌండ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు కోడింగ్ రాదు కాబట్టి నేనేమనుకునేవాడిని, ఏదైనా ఇంపార్టెంట్ కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిని ప్రిపేర్ అయిపోతే సెట్ లైఫ్ అనుకునేవాడిని. సో ఏం చేసామంటే గూగుల్కి వెళ్ళి ఇంపార్టెంట్ కోడింగ్ క్వశ్చన్స్ కొడితే ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా, ఏ సైట్ ఓపెన్ చేసినా కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చేవన్నమాట. ప్రైమ్ నెంబర్, ఫ్యాక్టోరియల్, ఫెబొనాచి సిరీస్ అని, ఆమ్స్ట్రాంగ్ అని చెప్పేసి, పర్ఫెక్ట్ నెంబర్ అని చెప్పేసి ఇలా ఏవో క్వశ్చన్స్ అన్ని వచ్చేవి. ఏ సైట్ ఓపెన్ చేసినా ఇవే క్వశ్చన్స్ వచ్చేవి. అప్పుడు అనుకునేవాడిని, ఓకే ఈ క్వశ్చన్స్ ఇంత ఇంపార్టెంట్, ఇవి నేర్చుకుంటే సెట్ లైఫ్ అని చెప్పేసి. బట్ ఎప్పుడైతే ఎగ్జామ్ వెళ్ళి రాస్తానో ఒక్క క్వశ్చన్ వచ్చేది కాదు, ఏవేవో క్వశ్చన్స్ అన్ని ఉండేవి అక్కడ. అప్పుడు అర్థమయ్యేది కాదు నాకు, ఏంట్రా బాబు ఏ సైట్ ఓపెన్ చేసినా కూడా ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అని చూపిస్తున్నట్టు, ఇలా ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఈ క్వశ్చన్స్ రావట్లేదు అని. బట్ మ్యాటర్ ఏంటంటే అక్కడ రియాలిటీ ఏంటంటే ఏ కంపెనీ కూడా నీకు డైరెక్ట్ గా ఈ క్వశ్చన్ అడగదు, బాబు నువ్వు వెళ్ళి ప్రైమ్ నెంబర్ క్వశ్చన్ రాయమ్మా, బాబు ఫ్యాక్టోరియల్ కి వెళ్ళి కోడ్ రాయమ్మా అని చెప్పి ఏ కంపెనీ నేను అడగదు. అక్కడ ఒక సిచ్యువేషన్ ఇస్తుంది. ఆ సిచ్యువేషన్ కానీ సినారియోని కానీ నువ్వు సాల్వ్ చేయాలి అంటే ఈ లాజిక్స్ యూజ్ చేయాలి. ప్రైమ్ నెంబర్ కానీ, ఫ్యాక్టోరియల్ కానీ, ఏదైనా కానీ ఏ కంపెనీ కూడా నీకు వచ్చి డైరెక్ట్ గా అడగదు, బాబు నువ్వు ఇది రాయరా అని చెప్పేసి. ఆ స్పూన్ ఫిట్ చేయదు. సో నువ్వు కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకున్నావు అంటే అప్పుడు ఆ క్వశ్చన్స్ నేను సాల్వ్ చేయగలుగుతావు. ఇప్పుడు నేను ఏదో ప్రీవియస్ క్వశ్చన్స్ ఇచ్చేసాను కదా అంటే ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేవి అక్కడ. బట్ ఆ కాన్సెప్ట్ యూస్ చేసుకునే నువ్వు చేయగలుగుతావు ఏదైనా. సో మీకు అర్థం కావట్లేదు కదా, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్తో చూపిస్తాను, చూడండి ఒకసారి. ఓకే, ఈ క్వశ్చన్ చూద్దాం ఒకసారి ఎగ్జాంపుల్ కింద, మీకు పిక్చర్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే, ఏ కంపెనీ వాంట్స్ టు అసైన్ సెక్యూర్ లాకర్ కోడ్స్ టు ఇట్స్ ఎంప్లాయీస్ అంటున్నాడు. ద కంపెనీ ఫాలోస్ దీస్ రూల్స్. సెక్యూర్ లాకర్ కోడ్స్ ని కంపెనీ ఎంప్లాయీస్కి ఇవ్వాలి అనుకుంటుంది. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి అనమాట. సెక్యూర్ లాకర్ కోడ్స్ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటంటే, ఏ లాకర్ కోడ్ ఈస్ కన్సిడర్డ్ సెక్యూర్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 డిస్టింక్ట్ ఫ్యాక్టర్స్, 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటాడు. అంటే ఏంటంటే ఆ కోడ్ కి ఫ్యాక్టర్స్ ఏముండాలి, 1 ఉండాలి, ఇట్ సెల్ఫ్ ఉండాలి. ఓకే, బాగానే ఉంది. ద మేనేజర్ నీడ్స్ ఎ ప్రోగ్రామ్ టు కౌంట్ హౌ మెనీ ఎంప్లాయీస్ హ్యావ్ సెక్యూర్ లాకర్ కోడ్స్ అంటున్నాడు. ఆ మేనేజర్ కి ఒక ప్రోగ్రామ్ కావాలంట, ఒక కోడ్ కావాలి. దేనికి, ఎంతమందికి సెక్యూర్ లాకర్ కోడ్స్ ఉన్నాయో కౌంట్ కావాలన్నమాట. సో ఈ క్వశ్చన్లో ఎక్కడైనా మీకు ఏదైనా డైరెక్ట్గా క్వశ్చన్ అడిగినట్టు అనిపిస్తుందా? లేదు కదా. బట్ ఈ క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేయొచ్చు, ప్రైమ్ నెంబర్ లాజిక్ యూస్ చేసి చేయొచ్చు. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, ఏదైనా ఒక నంబర్కి ఫ్యాక్టర్స్ 1 ఉండాలి, లేకపోతే ఇట్ సెల్ఫ్ ఉండాలి. ప్రైమ్ నెంబర్ లాజిక్ అదే కదా, 1 ఉండాలి, ఇట్ సెల్ఫ్ ఉండాలి, ప్రైమ్ నెంబర్ లాజిక్ అంటే. ఇక్కడ ఏమంటున్నాడు, ఆ సెక్యూర్ లాకర్ కోడ్స్కి అది సెక్యూర్ లాకర్ కోడ్ అవ్వాలి అంటే దానికి ఏమంటున్నాడు, ఫ్యాక్టర్స్ 1 ఉండాలి, ఇట్ సెల్ఫ్ అంటున్నాడు. అంటే దానికి అర్థం ఏంటి, ప్రైమ్ నెంబర్ లాజిక్ అయినా రాయాలి దానికి. కానీ ఆ క్వశ్చన్లో నీకు ఎక్కడైనా ప్రైమ్ నెంబర్ అని చెప్పి కనిపిస్తుందా? లేదు కదా. సో ఇలాగనమాట, నీకు డైరెక్ట్గా ప్రైమ్ నెంబర్ రాయరా అని చెప్పి ఎవరు చెప్పండి నీకు. బట్ ఆ సినారియో నువ్వు అర్థం చేసుకున్నావు అంటే, క్వశ్చన్ చూసి భయపడకుండా ఆ సినారియో నువ్వు అర్థం చేసుకున్నావు అంటే ప్రాబ్లమ్ సాల్వ్, నీ చేతిలో ఒక జాబ్ ఉంటుంది. సో అదనమాట. ఇప్పుడు ఒక చిన్న క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని ఒకసారి డిస్కస్ చేద్దాం ఒకసారి. సో ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నింటినీ 1 బై 1 నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కుదిరితే మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. కుదిరితే ఒకసారి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా. నాకు కూడా చిన్న మోటివేషన్ అనేది వస్తుంది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ గివెన్ రేంజ్ అంటున్నాడు. అంటే మనకు ఒక స్టార్టింగ్ పాయింట్ ఇస్తాడు, ఎండింగ్ పాయింట్ ఇస్తాడు. ఆ రెండింటి మధ్యలో ఉన్న నంబర్స్కి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో మనం రాయాలన్నమాట. అంటే ప్రింట్ చేయాలి ఆ ప్రైమ్ నెంబర్స్ని. అంటే వాడు లోవర్ బౌండ్ ఇస్తాడు, అప్పర్ బౌండ్ ఇస్తాడు, దాని మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ని మనం ప్రింట్ చేయాలి, ఓకేనా. అది క్వశ్చన్ అయితే. ఓకే, దానికి లాజిక్ ఎలా రాయాలరా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఇక్కడ వాడు మనకు ఒక 10 ఇచ్చాడు అనుకుందాం, తర్వాత 15 ఇచ్చాడు అనుకున్నాం. అంటే ఈ 10కి 15కి మధ్యలో ఏవైతే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో మనం వాటిని ప్రింట్ చేయాలన్నమాట, ఓకేనా. ఏవై ఉంటాయి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, లాజిక్ 1తో అవ్వాలి, ఇట్ సెల్ఫ్తో అవ్వాలి, ఓకేనా. ఇప్పుడు ఈ 10కి 15కి మధ్యలో ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి, 11 ఉంటుంది, 13 ఉంటుంది, అంతే. ఆ రెండు ఉంటాయి కదా. సో అలాగనమాట 1 అండ్ ఇట్ సెల్ఫ్తో అయ్యేది మనం ఇక్కడ ప్రింట్ చేసి చూపించాలి, ఓకేనా. దాని కోడ్ అయితే ఇదనమాట. ఇక్కడ కోడ్ ఏమంటున్నాడంటే, ఫస్ట్ ఆ స్టార్టింగ్ బౌండ్ తీసుకున్నాడు, ఎండింగ్ బౌండ్ తీసుకున్నాడు, బాగానే ఉంది. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, వాడు ఇచ్చిన అరేని ఇటరేట్ చేశాడు అనమాట. ఒక్కొక్క నెంబర్ని తీసుకుని అది ప్రైమ్ నెంబర్ కాదా, అది ప్రైమ్ నెంబర్ కాదా, అది ప్రైమ్ నెంబర్ కాదా చూద్దామని చెప్పేసి
ఆడేమంటాడు, లోవర్ బౌండ్ నుండి అప్పర్ బౌండ్కి ఇటరేట్ అయితే చేశాడు అనమాట. అంటే ఇక్కడ ఏముంటుంది, లోవర్ బౌండ్లో 10 ఉంటుంది, అప్పర్ బౌండ్లో 15 ఉంటుంది. సో 10 నుండి 15 వరకు ఇటరేట్ అయితే చేశాడు. సో ఒక్కొక్క నెంబర్ని తీసుకొని ఈజ్ ప్రైమ్ అన్న ఇంకొక మెథడ్ రాసుకున్నాడు అనమాట. కింద ఏంటి ఈజ్ ప్రైమ్ అని చెప్పి రాసుకున్నాడు. ఓకే, ఒక్కొక్క నెంబర్ని ఇందులో పంపిస్తాడు అనమాట. ఇప్పుడు ఏంటి 10 కదా, సో 10 పంపించాడు అనుకుందాం. ఫస్ట్ ఇక్కడ 10 వస్తుంది. 10 అన్నది లెస్ దెన్ 2, అంటే ప్రైమ్ నెంబర్స్ ఎక్కడ నుండి మనం 2 నుండి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ కండిషన్ అయితే చెక్ చేశాను ఇక్కడ. ఓకే, ఇది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇక్కడ మీరు i × i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n కాకుండా మీరు n ఇచ్చినా కూడా సరిపోతుంది. ఎందుకంటే ఇది కొంచెం ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేశాడు. బట్ మీరు కోడింగ్ రౌండ్స్ లో ఆప్టిమైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూలో చూసుకోండి ఆప్టిమైజేషన్స్ అవన్నీ. మీరు ఇక్కడ ఎలా రాసినా కూడా టెస్ట్ కేసెస్ పాస్ అవుతాయి చాలు మాక్సిమం. సో ఇక్కడ i × i అర్థం కాకపోతే వదిలేయండి, n రాసుకున్నా సరిపోతుంది. ఏంటంటే ఆ నంబర్ వరకు మనం ఇటరేట్ చేసి దానికి ఫ్యాక్టర్స్ అన్న మనం కనుక్కుంటాం అనమాట. ఇక్కడ n mod i అంటే ఏంటంటే ఈ ఫర్ లూప్ అనేది ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, మనకు 2 నుండి స్టార్ట్ అవుతుంది. సో ఆ నంబర్ ఏంటి, మనం పంపించిన నంబర్ 10. సో ఈ నంబర్ని 2 నుండి 10 వరకు ఇటరేట్ చేసుకొని ఎక్కడైతే మనకు ఫ్యాక్టర్స్ ఎవరైనా దొరికాయి అంటే అప్పుడు అది మనకు ఆ ప్రైమ్ నెంబర్ కాదని కదా అర్థం. సో ఏం చేస్తున్నాను, ఆ నంబర్ వచ్చింది అనమాట. 10 mod 2 = 0 అయితే నేనేమంటున్నా, రిటర్న్ ఫాల్స్. అంటే ఏంటి, దానికి ఒక ఫ్యాక్టర్ ఉన్నట్టే కదా. మనకి ఫ్యాక్టర్స్ ఉంటే మనకు అది ప్రైమ్ నెంబర్ కాదు కదా. సో మోడ్ ఏంటి, ఇప్పుడు ఏదన్నా ఒక నంబర్ ఇంకొక నంబర్కి ఫ్యాక్టర్ అంటే ఏం చెప్తాం, దానికి మోడ్ 0 కదా, అంటే రిమైండర్ 0 వస్తేనే కదా మనం దాన్ని ఫ్యాక్టర్ అని చెప్పేసి అంటాం. సో రిమైండర్ 0 వస్తుంది కాబట్టి ఏం చేస్తాం, అది ప్రైమ్ నెంబర్ కాదని చెప్తాం. సో లాజిక్, ఒకవేళ రాలేదు అనుకోండి అప్పుడు రిటర్న్ ట్రూ అని ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే అది ప్రైమ్ నెంబర్ అని చెప్పేసి అర్థం. సో ఇదనమాట. సేమ్ ఇక్కడ చూసుకుంటే పైథాన్ లో కూడా సేమ్ అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు, సేమ్ అంతే, ఒక్కొక్క నెంబర్ ని తీసుకుంటున్నాడు, ప్రైమ్ అన్న ఫంక్షన్ పంపిస్తాడు, ప్రైమ్ నెంబర్ కాదు చెక్ చేస్తాడు, లాజిక్ అంతే. బట్ మీకు ఇక్కడ సింటాక్స్ మారుతాయి అనమాట పైథాన్ కి జావాకి. ఓకే, నెక్స్ట్ ఏం క్వశ్చన్ అంటున్నాడు. ఓకే, రివర్స్ అండ్ ఇంటిజర్ అంటున్నాడు. ఇది నేను చాలా ఎగ్జామ్స్ అయితే నేను చూసాను ఇది. బట్ డైరెక్ట్ గా అయితే అడగడు, బట్ ఇండైరెక్ట్ గా అయితే మీకు ఇది అడిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. సో రివర్స్ అండ్ ఇంటిజర్ అంటున్నాడు, అంటే వాడు మనకి ఒక ఇంటిజర్ ఇచ్చాడు అనుకోండి, 1 2 3 4 5 అని చెప్పేసి ఒక ఇంటిజర్ అయితే ఇచ్చాడు మనకు. దీన్ని మనం రివర్స్ చేయాలి. రివర్స్ చేయాలంటే 5 4 3 2 1 అని చెప్పేసి మనం ప్రింట్ చేయాలి. ఎలా, చాలా మంది ఏం చేస్తారంటే దీన్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసుకొని రివర్స్ చేసేసి అలా చేస్తారు. బట్ అదొక వే, అది అలా చేసిన వర్క్ అవుతుంది. బట్ ఇంకొక మంచి వే ఏంట్రా అంటే ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ ఏమంటున్నాను, ఇక్కడ ఒక వైల్ లూప్ అయితే రాసుకున్నాను నేను. ఫస్ట్ ఏమంటున్నా, జనరల్ గా మనకు ఒక నంబర్ కి లాస్ట్ డిజిట్ కావాలంటే ఏం చేస్తాం, మనం దానికి mod 10 చేస్తాం. ఇప్పుడు ఈ 5 4 3 2 1 కి mod 10 చేసామంటే ఈ నంబర్కే కాదు ఏ నంబర్కైనా నువ్వు mod 10 చేసావరా అంటే ఏమొస్తుంది అంటే దాని యొక్క రిమైండర్ వస్తుంది. మీ భాషలో చెప్పాలంటే ఈ లాస్ట్ డిజిట్ అనేది వస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో అది వాడి ఇక్కడ ఇచ్చిన డిజిట్ ఏంటి, వాడి ఇచ్చిన డిజిట్ ఇది కదా, 1 2 3 4 5 ఇచ్చాడు మనకు. మనం దీనికి mod 10 చేస్తే ఏమొస్తుందిరా అంటే 5 వస్తుంది అనమాట. ఏం చెప్పాను, mod చేస్తే ఏమొస్తుంది, లాస్ట్ డిజిట్ వస్తుంది అని చెప్పాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఆ నంబర్ ని mod 10 చేశాడు, అంటే ఇక్కడ ఏమొచ్చినట్టు, ఇక్కడ 5 వచ్చినట్టు. తర్వాత ఏం చేస్తున్నాడు, రివర్స్డ్ = రివర్స్డ్ × 10 + డిజిట్ అంటున్నాడు. రివర్సల్ లో స్టార్టింగ్ ఏముంది, 0 స్టోర్ చేసుకున్నా, స్టార్టింగ్ 0 అని పెట్టుకున్నా దాంట్లో. అంటే ఇక్కడ ఏమొస్తుంది, 0 × 10 ప్లస్ ఇక్కడ డిజిట్ లో ఏమొచ్చింది మనకు, ఏం చెప్పాను, మోడ్ అంటే లాస్ట్ డిజిట్ వస్తుందని చెప్పాను కదా. సో ఏమొస్తుంది, 5 వస్తుంది అనమాట. ఒక్కసారి కలర్ చేంజ్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ చూసారా, ఫస్ట్ స్టెప్ లో మనకి ఇది వస్తుంది, 0 × 10 + 5 వస్తుంది. 0 × 10 ఎంత, 0 0 + 5 ఎంత, 5. ఇప్పుడు మన రివర్సల్ లో ఏముంటది రా అంటే 5 ఉంటది అనమాట. ఓకేనా, ఆ స్టెప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తున్నాను, నంబర్ /= 10 అని చెప్పేసి అంటున్నా. ఇది ఎందుకు యూజ్ అవుతుంది రా అంటే, ఆ ఇందాక లాస్ట్ నెంబర్ వచ్చింది కదా, ఆ లాస్ట్ నెంబర్ ని తీసేసి మిగతా నంబర్లు అంతా రావాలి అంటే నంబర్ బై 10 చేసావురా అంటే ఏమొస్తుందిరా అంటే ఆ లాస్ట్ డిజిట్ తీసేసి, అంటే ఇది వరకు 5 వరకు ఏదైతే లాస్ట్ డిజిట్ నీకు వచ్చిందో అది తీసి మిగతా నంబర్స్ వస్తాయి అనమాట. సో ఇక్కడ ఏముంటాయి నీకు, ఈ నంబర్లు ఏముంటాయి, 1 2 3 4 ఉంటాయి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఇటరేషన్ లో ఏం చేస్తావు, నంబర్ mod 10 చేస్తున్నావు. నంబర్ అంటే ఏంటి, ఇదే కదా, నంబర్లు ఇదే కదా స్టోర్ అయింది. ఇప్పుడు దీనికి mod 10 చేస్తే ఏమొస్తుంది, లాస్ట్ డిజిట్ వస్తుంది, 4 వస్తుంది. కింద ఏమంటున్నా, రివర్స్డ్ = రివర్స్డ్ × 10 + డిజిట్ అంటున్నా. అంటే ఏంటి, ఇందాక రివర్సల్ ఎంత ఉంది, 5 ఉంది. అంటే 5 × 10 ప్లస్ డిజిట్ ఎంత వచ్చింది, ఇప్పుడు 4 వచ్చింది. అంటే 5 × 50 54 అనమాట. మన రివర్సల్ ఏముంది, 54. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ గ్రాడ్యువల్ గా నంబర్స్ అన్నవి మీరు చూస్తే రివర్స్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు చూస్తారా, ఫస్ట్ 5 ఉంది, తర్వాత 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఇలా మీరు అన్ని నంబర్స్ కి చేసుకుంటూ వెళ్ళారా అంటే
5 4 3 2 1 అని చెప్పేసి ఈ నంబర్ అనేది రివర్స్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ దీనికి పైథాన్ సొల్యూషన్ ఏంట్రా అంటే సేమ్ అంతే, లాజిక్ అంతే, మన సింటాక్స్ మారుతాయి అంతే. సో మనం ఎప్పుడైనా కానీ కోడింగ్ చేసేటప్పుడు ఏ లాంగ్వేజ్ తో చేస్తున్నాం అన్న దానికంటే ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ని ఎంతవరకు అర్థం చేసుకున్నావు, నువ్వు ఆ ప్రాబ్లమ్ కి ఎలా అప్రోచ్ అవుతున్నావు అన్నది ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో కూడా ఇదే చూస్తాడు, నువ్వేనా సింటాక్స్ రాసినా కూడా అదేం ఫరకలేదు అక్కడ ఇంటర్వ్యూలో అయితే. సో మీరు ఎప్పుడు లాజిక్ మీద ఫోకస్ చేయండి. సేమ్ పైథాన్లో కూడా అంతే, ఒక నంబర్ తీసుకున్నాడు, ఆ నంబర్కి సేమ్ మనం ఇందాక జావాలో యూజ్ చేసిన లాజిక్ యూజ్ చేస్తాడు, బట్ ఇక్కడ పైథాన్ సింటాక్సెస్ యూజ్ చేస్తాడు అంతే, అందుకు మించి ఏముండదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, రివర్స్ స్ట్రింగ్ అంటున్నాడు. అంటే ఒక స్ట్రింగ్ ఇస్తే ఆ స్ట్రింగ్ ని రివర్స్ చేయమంటున్నాడు. అంటే ఇప్పుడు నా పేరేంటి కార్తిక్ కదా, సో కార్తిక్ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ ఉంటే ఆ స్ట్రింగ్ ని రివర్స్ చేయరా బాబు అంటున్నాడు. సింపుల్, దీనికి ఎలా చేయొచ్చు అంటే ఈ స్ట్రింగ్ ని ఇటరేట్ చేసుకోండి. ఫస్ట్ ఒక్కొక్క క్యారెక్టర్ ని తీసుకోండి, ఇంకొక ఎంటీ స్ట్రింగ్ తీసుకోండి, దానికి వెళ్ళి యాడ్ చేసేయండి, సరిపోతుంది కదా. ఎలా అంటే చూడండి ఒకసారి, ఫస్ట్ ఇది మంది కదా, ఒకసారి లెట్ మీ చేంజ్ మై కలర్. ఓకే, ఇక్కడ నేనేం తీసుకుంటాను, ఒక STR అని చెప్పేసి ఒక ఎంటీ స్ట్రింగ్స్ అనేది తీసుకుంటాను. ఓకేనా, ఎంటీ స్ట్రింగ్స్ తీసుకున్నాను, బాగానే ఉంది. ఫస్ట్ ఏం చేస్తాను, ఆ కార్తిక్ ని ఇటరేట్ చేస్తాను అనమాట, ఒక్కొక్క క్యారెక్టర్ ని ఇటరేట్ చేస్తాను. ఇటరేట్ చేసిన తర్వాత ఏం చేస్తాను, ఫస్ట్ ఏం వస్తుంది మన కే కదా, కే ఏం చేస్తాను అంటే ఇక్కడ చూస్తే రివర్స్డ్ ఈక్వల్ టు STR డాట్ క్యారెట్ ఆఫ్ ఐ ప్లస్ రివర్స్డ్ అంటున్నాడు. ఈ క్యారెట్ ఆఫ్ ఐ అంటే ఏంట్రా అంటే నేను చెప్పాను కదా ఆ స్ట్రింగ్ ని ఇటరేట్ చేస్తానని చెప్పేసి, ఆ స్ట్రింగ్ ని ఇటరేట్ చేయాలంటే ఇదనమాట. అంటే ఆ ఇండెక్స్ లో ఉన్న క్యారెక్టర్ మనకు వస్తుంది. ఐ అంటే ఏంటి, ఇక్కడ ఫస్ట్ 0 నుండి స్టార్ట్ అయింది కదా, సో 0th ఇండెక్స్ లో ఉన్న క్యారెక్టర్ మనకు వస్తుంది. అంటే మీ భాషలో చెప్పాలంటే ఫస్ట్ ఏం వస్తుంది, ఇక్కడ కే వస్తుంది. ఆ కేని ఏం చేస్తున్నాడు, కే ప్లస్ రివర్స్డ్ అంటున్నాను. రివర్సల్ ఏముంది, ఫస్ట్ ఎంటీ స్ట్రింగ్ ఉంది, అంటే కే ప్లస్ రివర్స్డ్ అంటే ఏంటి, ఫస్ట్ నా క్యారెక్టర్ని యాడ్ చేస్తాను, తర్వాత రివర్సల్లో ఏమైతే ఉందో అది యాడ్ చేస్తాను. రివర్సల్లో ఎంటీ ఉంది కాబట్టి ఫస్ట్ ఏం యాడ్ అయింది, కే మాత్రమే యాడ్ అయింది, ఎంటీ స్పేస్ కదా పక్కన, అదే యాడ్ చేయక్కర్లేదు, ఇంకా అయిపోయింది. ఓకేనా, ఫస్ట్ ఇప్పుడు మన రివర్సల్లో ఏముంది, కే ఉంది. ఓకే, ఇది ఎరేస్ చేస్తాను ఒకసారి ఆగండి. మన రివర్సల్లో ఏముంది, కే ఉంది. సో నెక్స్ట్ దేనికి వెళ్తుంది, ఏకి వెళ్తుంది, ఇటరేట్ అవుతుంది. ఏ వచ్చింది ఇప్పుడు, అప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ ఏం చేస్తున్నా STR క్యారెట్ ఆఫ్ ఐ అంటున్నా, ఐలో ఏముంది, ఏ ఉంది, అప్పుడేంటి, సో ఏ ప్లస్ రివర్స్డ్ అంటున్నా. రివర్స్లో ఇందాక ఏం పెట్టాం మనం, కే ఉంది కదా, సో ఏ ప్లస్ కే అంటే ఏంటి, ఏకే కదా. ఓకేనా, ఏకే కదా అది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రివర్సల్లో ఏముంది మనకు, ఏకే ఉంది, బాగానే ఉంది. నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి, ఏ కదా, మళ్ళీ ఇంకో ఏ ఉంది కాబట్టి ఏ వస్తుంది. నెక్స్ట్ ఏమంటున్నా, మళ్ళీ STR క్యారెట్ ఆఫ్ ఐ, ఐ అంటే ఏంటి, ఇప్పుడు 0 1 2 కదా, ఇప్పుడు ఏముంది, మళ్ళీ ఏనే ఉంది, సో ఏ ప్లస్ రివర్సల్ అంటున్నా. రివర్సల్లో ఏముంది, ఇప్పుడు ఏకే ఉంది, సో ఏ ప్లస్ ఏకే ఏమవుతుంది, ఏకే అవుతుంది. సో ఇప్పుడు రివర్సల్లో ఏముంది, ఏకే ఉంది. అలాగా ఒక్కొక్క క్యారెక్టర్ని ఇటరేట్ చేసుకుంటూ వెనకని నువ్వు యాడ్ చేసుకున్నావు అంటే, ఫస్ట్ నీ క్యారెక్టర్ని యాడ్ చేసుకొని తర్వాత రివర్సల్లో ఉన్నదాన్ని యాడ్ చేసుకున్నావురా అంటే ఆటోమేటిక్గా ఇది మొత్తం రివర్స్ అయిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, పర్ఫెక్ట్ నంబర్ అంటున్నాడు. అన్న ఈ ఎగ్జామ్స్ లో ఇలా ర్యాండమ్ గా ఇలా పర్ఫెక్ట్ నంబర్, బెల్ నంబర్స్, ఇలా సంథింగ్ కొన్ని నంబర్స్ ఉంటాయి కదా, మాకు తెలియకపోతే ఏం చేయాలన్నా అని చెప్పేసి క్వశ్చన్ ఉంటుంది. ఏ కోడింగ్ రౌండ్ లో అయినా కూడా ఇలాంటి విధంగా అడిగాడు అంటే ఆ నంబర్ కి డెఫినేషన్ అయితే అది ఇస్తాడు, దాన్ని బట్టి మీరు లాజిక్ అనేది రాయాలన్నమాట. సో ఇక్కడ ఏంటి, పర్ఫెక్ట్ నంబర్ అన్నాడు, సో వాడు ఇస్తాడు పర్ఫెక్ట్ నంబర్ అంటే ఏంటి అని చెప్పి ఇస్తాడు, దానికి నువ్వు లాజిక్ రాయాలన్నమాట. జనరల్ గా పర్ఫెక్ట్ నంబర్ అంటే ఏంట్రా అంటే, ఇప్పుడు ఒక నంబర్ ఉంది 28 అనే నంబర్ ఉంది అనుకోండి, దానికి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి, ఆ ఫ్యాక్టర్స్ కి ఆ ఇట్ సెల్ఫ్ నంబర్ ని తీసేసి మిగతావన్నీ సమ్ చేస్తే ఈ నంబర్ కి ఈక్వల్ అయింది అనుకో, అది పర్ఫెక్ట్ నంబర్ అనమాట. అర్థం కాలేదు, ఇప్పుడు చూడు ఎగ్జాంపుల్ చూడు ఒకసారి. ఈ 28 కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి, 1 ఉంటుంది, 2 ఉంటుంది, 4 ఉంటుంది, 7 ఉంటుంది, తర్వాత 14 ఉంటుంది. ఓకేనా, ఇవి ఫ్యాక్టర్స్. తర్వాత 28 కూడా ఫ్యాక్టరే, బట్ 28 నంబర్ని తీసేసి మిగతావన్నీ రాయాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు 1 + 2 ఎంత, 3, 3 + 4 7, 7 + 7 14, 14 + 14 28. ఈ 28 అన్నది ఈక్వల్స్ టు ఈ 28, అంటే ఈ నెంబర్కి ఈక్వల్ అయిందా, అర్థమైందా, అంటే ఆ ఇట్ సెల్ఫ్ నెంబర్ని తీసేసి మిగతా ఫ్యాక్టర్స్ అన్నిటిని నువ్వు సమ్ చేసావంటే ఆ నెంబర్కి ఈక్వల్ అయిందంటే అది పర్ఫెక్ట్ నెంబర్ అనమాట. ఓకే, దానికి లాజిక్ అనేది చూద్దాం ఒకసారి. లెట్ మీ ఎరేస్ దిస్. ఓకేనా, దీనికి లాజిక్ రాదనమాట పర్ఫెక్ట్ నెంబర్కి. ఇక్కడ ఏం తీసుకుంటాడు, నంబర్ 28 అని తీసుకుంటాడు, సమ్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుని దాన్ని 0 అని చెప్పి తీసుకున్నాడు. ఓకే, బాగానే ఉంది. తర్వాత ఏం చేస్తున్నాడు, ఆ నంబర్ వరకు ఇటరేట్ చేశాడు అనమాట. ఇప్పుడు 28 తీసుకున్నాడు కాబట్టి 28 వరకు ఆ ఫర్ లూప్ని ఇటరేట్ చేశాడు. ఇటరేట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాడు, n mod i ఈక్వల్స్ టు 0. ఫ్యాక్టర్ అంటే ఇందాక ఏం చెప్పాను నేను, ఫ్యాక్టర్ అంటే దానికి రిమైండర్ 0 రావాలరా బాబు అని చెప్పాను. సో ఏం చేస్తున్నాడు వాడు, ఆ నంబర్ 28ని
మోడ్ ఐ అంటే ఏంటి, ఇక్కడ ఐ అనేది 1 నుండి స్టార్ట్ అవుతుంది కదా. సో మోడ్ 1 ఈక్వల్ టు 0 అంటే 28 నుండి మోడ్ 1 చేస్తే నీకు రిమైండర్ 0 వచ్చింది అనుకోండి. 0 వస్తానికి అర్థం ఏంటి, అది ఫ్యాక్టర్నే కదా అర్థం. సో ఆ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఏం చేశాను, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ అని చెప్పేసి అన్నాను. అంటే సమ్ కి అది యాడ్ చేశాను అనమాట. ఫ్యాక్టర్స్ కదా మనం యాడ్ చేయాలి. సో ఇక్కడ ఒక ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి దాన్ని సమ్ కి యాడ్ చేస్తున్నాను. తర్వాత 3 చెక్ చేస్తావు, 4 చెక్ చేస్తావు, 5 చెక్ చేస్తావు. అలాగా ఆ నంబర్ వరకు చెక్ చేసి, అర్థమవుతుందా, ఆ నంబర్ వరకు చెక్ చేసావంటే అప్పుడు నీకు సమ్ అన్నది ఇక్కడ చూసారా, అంతా అయిపోయిన తర్వాత సమ్ అన్నది నంబర్ కి ఈక్వల్ అయిపోతే దానికి అర్థం ఏంటి, పర్ఫెక్ట్ నెంబర్ అనే కదా అర్థం. సో ఇక్కడ పర్ఫెక్ట్ అని రాసాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, లార్జెస్ట్ ఆఫ్ 3 నంబర్స్ అంటున్నాడు. అంటే 3 నంబర్లు ఇస్తే నీకు 3 ఏదిరా పెద్దది అని చెప్పేసి అన్నాడు అనుకోండి. చాలా సింపుల్, ఇది ప్యానిక్ అవ్వకుండా సింపుల్ గా లేపేయచ్చు దీన్ని. ఫస్ట్ ఏమంటున్నాడు, ఏ గ్రేటర్ దాన్ బి, ఏ గ్రేటర్ దాన్ సి అయితే ఏ పెద్దది అన్న. అంటే ఏంటి, ఇక్కడ చూసుకుంటే ఏ ఈక్వల్ టు ఎంత ఉంది, 10 ఉంది, ఏ ఈక్వల్ టు, బి ఈక్వల్ టు 25 ఉంది, సి ఈక్వల్ టు 15 ఉంది. ఓకేనా, ఇప్పుడు ఒకసారి ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి అవ్వాలి అంటున్నాం. అంటే ఏ గ్రేటర్ దాన్ బి అంటే పెద్దది ఎవరు, గ్రేటర్ ఎవరు, ఏ గ్రేటర్. తర్వాత ఏంటి, ఏ గ్రేటర్ దాన్ సి అంటే గ్రేటర్ ఎవరు, ఏనే. అంటే ఇక్కడ ఏ అన్నది బి కంటే పెద్దది, సి కంటే పెద్దది. ఉన్న మూడిట్లో రెండిటికంటే ఇది పెద్దది అంటే ఓవరాల్ ఎవరు పెద్దోళ్ళు అప్పుడు, ఏ అన్నదే కదా గ్రేటెస్ట్ నెంబర్. అది ఒకవేళ బి గ్రేటర్ దాన్ ఏ, బి గ్రేటర్ దాన్ సి అయింది అనుకో, బి అనేది గ్రేటర్ దాన్ ఏ, అదే బి అనేది సి కంటే కూడా పెద్దది. దానికి అర్థం ఏంటి, బి అనే కదా పెద్దది అప్పుడు. సో గ్రేటర్ బి అని ప్రింట్ చేస్తావు. ఓకే, ఇప్పుడు ఏ పెద్దది కాదు, బి పెద్దది కాదు, అప్పుడు ఏంటి, ఎల్స్ కండిషన్ ఎక్స్క్యూట్ అవుతుంది కాబట్టి సి పెద్దది, ఆటోమేటిక్గా మనం రాసేస్తాం అనమాట. ఓకే ఓకే, ఈ క్వశ్చన్ చాలా 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 ఇంపార్టెంట్. దీనికి ఒక ఇంటర్లో వేసినట్టు మనం కూడా కొన్ని స్టార్లు వేద్దాం. ఓకేనా, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్ ఇన్ స్ట్రింగ్ అంటున్నాడు. అంటే ఒక స్ట్రింగ్ ఇచ్చేస్తే ఆ స్ట్రింగ్ ఒక్కొక్క స్ట్రింగ్స్ అంటే ఏంటి, జనరల్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఒక్కొక్క క్యారెక్టర్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో దానిది మనం రాయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్తిక్ అని తీసుకున్న పేరు KARTHIK అనుకోండి. ఇప్పుడు కే ఎన్నిసార్లు రిపీట్ అయింది, 1 2 టైమ్స్ రిపీట్ అయింది. ఏ ఎన్నిసార్లు రిపీట్ అయింది, 2 టైమ్స్ రిపీట్ అయింది. ఆర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది, 1 టైం రిపీట్ అయింది. ఓకే, టీ కూడా 1, హెచ్ కూడా 1, ఐ కూడా 1. అంటే ఇదనమాట. ఇలా ఒక్కొక్క క్యారెక్టర్ యొక్క ఫ్రీక్వెన్సీని నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, అర్థమైందా? ఓకే, దాన్ని ఎలా చేయాలరా బాబు, ఎలా ఏంటి దాని సొల్యూషన్స్ ఏంట్రా అంటే ఒకసారి ఇది రేస్ చేసుకుందాం. ఓకే ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి జనరల్గా చెప్తున్నాను నేను. మనం ఏదైనా ఒకదానికి ఫ్రీక్వెన్సీలు కనుక్కోవాలన్నా, ఏదైనా ప్రతి ఒక్క క్యారెక్టర్కి మనం ఏదైనా స్టోర్ చేసుకోవాలి అంటే హ్యాష్ మ్యాప్స్ అని చెప్పేసి యూజ్ చేస్తాం అనమాట జావాలో. హ్యాష్ మ్యాప్స్ అంటే ఏంటి, దాంట్లో ఎలా స్టోర్ చేసుకుంటాం అంటే కీ వాల్యూ పేర్స్లో మనం డేటాను స్టోర్ చేసుకుంటాం. ఎలా అంటే కీ వాల్యూ పేర్స్లో అనమాట. ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు, నా ఐడి 1 అనుకోండి, కార్తిక్ అని చెప్పి స్టోర్ చేసుకుంటా. ఐడి 2 అనుకోండి, ఇంకొక నేమ్ ఎక్స్ అనే నేమ్ స్టోర్ చేసుకుంటా. అలా కీ వాల్యూ పేర్స్లో మనం స్టోర్ చేసుకుంటాము. సో అప్పుడు నేను ఎలా స్టోర్ చేసుకోవచ్చు, ఒక క్యారెక్టర్ దాని యొక్క ఫ్రీక్వెన్సీ స్టోర్ చేసుకోవచ్చు కదా కీ వాల్యూ పేర్స్లో. ఇప్పుడు అదే చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి ఒకసారి, మన దగ్గర ఒక హ్యాష్ మ్యాప్ ఉందనుకోండి. ఓకే, ఇది మన హ్యాష్ మ్యాప్ అనుకోండి. ఇప్పుడు ఆ స్ట్రింగ్ నేను ఇటరేట్ చేసుకొని, ఒకవేళ ఆ హ్యాష్ మ్యాప్లో ఆ క్యారెక్టర్ లేకపోతే వెళ్ళి ఆ క్యారెక్టర్ పెట్టేసి, ఫస్ట్ టైం ఆ క్యారెక్టర్ని పెడుతున్నాం కాబట్టి కౌంట్ 1 పెట్టుకుంటాను. ఒకవేళ ఆ క్యారెక్టర్ అనేది ఆల్రెడీ హ్యాష్ మ్యాప్లో ఉంటే దానికి ఎంత కౌంట్ అయితే ఉందో దాన్ని తెచ్చుకొని +1 యాడ్ చేస్తాను. అర్థం కాలేదు కదా, నాకు తెలుసు. ఇప్పుడు చూడు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి, కే కదా. కే అన్నది ఫస్ట్ హ్యాష్ మ్యాప్లో ఉందో లేదో చూసుకుంటాను. కే అన్నది హ్యాష్ మ్యాప్లో ఉందా, లేదు కదా. సో ఫస్ట్ ఏం చేస్తాను, కేని హ్యాష్ మ్యాప్లో పెట్టుకుంటాను. బాగానే ఉంది. తర్వాత ఏంటి, హ్యాష్ మ్యాప్లో లేదు, నేను ఫస్ట్ టైం పెడుతున్నాను కాబట్టి ఏం చెప్పాను, కౌంట్ 1 పెట్టుకుంటాను. సో కౌంట్ 1 పెట్టుకున్నాను. ఓకే, నెక్స్ట్ క్యారెక్టర్కి వెళ్తాను. నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి, ఏ కదా. ఈ ఏ అన్నది హ్యాష్ మ్యాప్లో ఉందా, లేదు కదా. సో ఏం చేస్తాను, ఏ పెట్టుకుంటాను. ఏ ఫస్ట్ టైం పెడుతున్నాను కాబట్టి ఏ కౌంట్ ఎంత, 1. ఓకే, తర్వాత నెక్స్ట్ క్యారెక్టర్కి వెళ్తా. ఈ క్యారెక్టర్కి వెళ్తున్నా. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఏంటి, ఏ కదా. ఏ అన్నది హ్యాష్ మ్యాప్లో ఉందా, ఉంది. అప్పుడు నేనేం చేస్తాను, దాని కౌంట్ తెచ్చుకొని +1 యాడ్ చేస్తాను. ఇప్పుడు ఏ ఎక్కువ కౌంట్ ఎంత, 1. ఇప్పుడు నేను ఇంకో ఏ పెడుతున్నాను కాబట్టి దాని కౌంట్ ఎంత అవ్వాలి, +1 యాడ్ చేయాలి కదా. సో కౌంట్ 2 పెట్టుకుంటా. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఆర్ ఉంది. ఆర్ అనేది హ్యాష్ మ్యాప్లో ఉందా, లేదు. సో ఏం చేస్తాను, ఆర్ 1. తర్వాత ఏముంది, టీ ఉంది, లేదు. టీ 1. హెచ్ ఉంది, హెచ్ ఉందా, లేదు. హెచ్ 1. ఐ ఉంది, ఐ ఉందా, లేదు. ఐ 1. కే ఆల్రెడీ ఉంది, ఉంటే ఏంటి తెచ్చుకొని +1 యాడ్ చేయాలి.
సో ఏం చేస్తాం, K2 అవుతుంది. అప్పుడు నేను ఈ హ్యాష్ మ్యాప్లో ఈ కౌంట్స్ ఉన్నాయి కదా, ఈ కౌంట్స్ని ప్రింట్ చేస్తే సరిపోద్ది కదా. అదనమాట. సేమ్ అదే లాజిక్ ఇక్కడ చేశాను నేను. ఇక్కడ చూసారా, ఒక హ్యాష్ మ్యాప్ తీసుకున్నాను, ఫర్ లూప్ పెట్టుకున్నాను. ఒకవేళ ఫ్రీక్వెన్సీ డాట్ కంటెంట్స్ కీ అని చెప్పేసి, అంటే హ్యాష్ మ్యాప్లో ఉందా లేదా చెక్ చేయాలంటే జావాలో మనం కంటెంట్స్ కీ అని వాడతాం అనమాట. సో ఆ ఫ్రీక్వెన్సీ డాట్ కంటెంట్స్ కీ ఆ హ్యాష్ మ్యాప్లో ఆ క్యారెక్టర్ ఉంటే ఒకవేళ ఏం చేస్తాను నేను, దాని కౌంట్ తెచ్చుకొని దాని ఇండెక్స్లు అదే దాని కౌంట్ తెచ్చుకొని +1 యాడ్ చేస్తాను. ఒకవేళ లేకపోతే ఏం చేస్తాను, ఇక్కడ చూసారా ఎల్స్ పుట్ CH,1 అంట, అంటే ఆ క్యారెక్టర్ పెట్టేసి దాని కౌంట్ 1 పెట్టుకోరా అని చెప్పేసి అంతే. ఓకేనా, ఇది ఆ జావా కోడ్ అయితే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, పాలిండ్రోమ్ ఆర్ నాట్. అంటే ఒక స్ట్రింగ్ కానీ వాడు ఏదైనా ఇచ్చాడంటే అది పాలిండ్రోమా కాదా అని చెప్పేసి మనం చెప్పాలన్నమాట. జనరల్గా పాలిండ్రోమ్ అంటే ఏంటి, స్టార్టింగ్ నుండి రీడ్ చేసినా రివర్స్ నుండి రీడ్ చేసినా కూడా సేమ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. MADAM అని చెప్పేసి ఒక స్ట్రింగ్ ఉంది అనుకోండి. దీన్ని ఫ్రంట్ నుండి రీడ్ చేస్తే ఏమొస్తుంది, MATAM అని వస్తుంది. అదే బ్యాక్ నుండి రీడ్ చేస్తే సేమ్, బ్యాక్ నుండి రీడ్ చేసినా కూడా MATAM అని వస్తుంది. అంటే ఫ్రంట్ నుండి రీడ్ చేసినా బ్యాక్ నుండి రీడ్ చేసినా కూడా సేమ్ వస్తుంది కదా. అంటే అప్పుడు ఇదేంటి స్ట్రింగ్ అనేది పాలిండ్రోమ్ అని అర్థం. సో అది పాలిండ్రోమ్ అంటే. దీన్ని చాలా మంది ఎలా చేస్తారంటే ఈ స్ట్రింగ్ ని తీసుకుంటారు, ఈ స్ట్రింగ్ ని మనం ఇందాక రివర్స్ స్ట్రింగ్ చేసాం కదా, దాన్ని రివర్స్ చేస్తారు. అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, ఇది మన స్ట్రింగ్ అనుకోండి, తర్వాత దీన్ని రివర్స్ చేస్తారు. అంటే రివర్స్ చేసిన స్ట్రింగ్ మనం ఇందాక మాట్లాడుకున్నాం రివర్స్ స్ట్రింగ్ కి. సో ఈ రెండు ఈక్వల్ అయితే అది పాలిండ్రోమ్ అని ప్రింట్ చేస్తారు, ఈక్వల్ కాకపోతే నాట్ ఏ పాలిండ్రోమ్ అని చెప్పేసి ప్రింట్ చేస్తారు. ఇది ఒక వే. దీన్ని ఇంకా ఆప్టిమైజ్ చేసి రాయాలరా అంటే దాని కోడ్ ఇది అనమాట. ఇక్కడ చూసారా, అది దాన్ని రివర్స్ చేసుకుంటారు, ఆ రివర్స్ చేసిన తర్వాత అది ప్రింట్ చేస్తారు. ఇంకొక వే ఏంట్రా అంటే మనం మొత్తం అన్నిటిని చెక్ చేయాలా అంటే ఆ స్ట్రింగ్ ఒక్కొక్క క్యారెక్టర్ని చెక్ చేయాలంటే అక్కడ లేదు. జనరల్గా ఇందాక ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, MADAM అని చెప్పి తెచ్చుకున్నాం. పైన ఎగ్జాంపుల్ ఏం చేసాం, పైన కోడ్లో ఏం చేశాడు, ఒక్కొక్క క్యారెక్టర్కి వెళ్ళాడు, ఒక్కొక్క క్యారెక్టర్కి వెళ్ళి ఇంకొక స్ట్రింగ్ తీసుకొని దానికి యాడ్ చేసుకొని దాన్ని రివర్స్ చేశాడు. అలా చేశాడు రివర్స్. ఇప్పుడు మనం ఏం చేద్దాం రా అంటే ఒకటేసారి ఫ్రంట్ బ్యాక్ చెక్ చేసాం అనుకో సెట్ కదా. ఆ ఫ్రంట్ బ్యాక్ చెక్ చేసుకున్నప్పుడు ఏంటి, సో ఫ్రంట్ ఏముంది, M ఉంది. ఒకటేసారి నువ్వు ఫ్రంట్ని తర్వాత బ్యాక్ ఏముంది, M ఉంది. అంటే EM ఈక్వల్ అయింది అనుకో ఇక్కడికి వస్తావు, నెక్స్ట్ క్యారెక్టర్స్కి వస్తావు. ఈక్వల్ అవ్వలేదు అనుకో పాలిండ్రోమ్ కాదని వెంటనే ప్రింట్ చేస్తావు కదా. ఇక నువ్వు మొత్తం చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఇప్పుడు నేను ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటా, ఏమని సమ్ కార్ పెన్ అని చెప్పి తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తాను, నేను ఒకటేసారి ఫ్రంట్ని బ్యాక్ని చెక్ చేస్తా. ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్ కాదు, సో నేను పాలిండ్రోమ్ కాదని నేను ఇప్పుడే చెప్పేస్తాను కదా. అది నువ్వు ఫస్ట్ అప్రోచ్ యూస్ చేసావు అనుకో, ఒక్కొక్క క్యారెక్టర్ని వెళ్తావు, తీసుకుంటావు, రివర్స్ చేస్తావు, అప్పుడు చెక్ చేస్తావు. ఇక్కడ నేను ఇక్కడే చెప్పేస్తున్నా ఒక స్టెప్లో. సో అదనమాట, ఇది ఆప్టిమైజ్డ్ అప్రోచ్. కొట్టుకోండి స్క్రీన్ షాట్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, కౌంట్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఇన్ స్ట్రింగ్ అన్నాడు. అంటే ఒక స్ట్రింగ్ ఇస్తే దాంట్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయో మనం చెప్పాలన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మై నేమ్ ఈస్ దినేష్ కార్తిక్ అని చెప్పేసి తీసుకున్నాం అనుకోండి. ఓకేనా, మై నేమ్ ఇస్ దినేష్ కార్తిక్ అని చెప్పి ఒక స్ట్రింగ్ ఉంది. దీంట్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయంటే ఎలా చెప్తావు, 1 2 3 4 5. నువ్వు తెలివైనడు కాబట్టి ఇలా కౌంట్ చేసుకొని చెప్పేస్తావు. బట్ కోడ్ త్రూ చెప్పాలి అంటే ఎలా చెప్పాలి, సో అలా అనమాట. ఎలా చెప్పాలంటే ఇప్పుడు చూడండి, ఒక పదానికి ఇంకొక పదానికి ఏం డివైడ్ చేస్తుంది, ఒక స్పేస్ అన్నది. ఏంటి, ఒక స్పేస్ అన్నది ఒక పదానికి ఇంకొక పదానికి డిఫరెన్స్ చూపిస్తుంది. అంటే నువ్వు వర్డ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నావు, ఎక్కడైతే స్పేస్ ఉందో దాని లెఫ్ట్ సైడ్ అంతా ఒక వర్డ్, దానికి రైట్ సైడ్ అంతా ఒక వర్డ్, అలా కదా క్యాలిక్యులేట్ చేస్తున్నావు. సో నువ్వేం చేస్తున్నావు అంటే దీని లాజిక్ కూడా అంతే అనమాట. సేమ్ ఇలాగే ఉంటుంది, సింపుల్. ఇక్కడ దీని లాజిక్ కూడా అంతే. ఇక్కడ ఏమంటున్నాను, నేను ఎక్కడైతే స్పేస్ ఉందో అక్కడ పదాలని స్ప్లిట్ చేసేస్తున్నాను. అంటే ఏంటి, ఇక్కడ స్ప్లిట్టింగ్ చేస్తున్నా, ఇక్కడ ఒక స్పేస్ ఉంది స్ప్లిట్ చేస్తున్నా, ఇక్కడ ఒక స్పేస్ ఉంది స్ప్లిట్ చేస్తున్నా, ఇక్కడ ఒక స్పేస్ ఉంది స్ప్లిట్ చేస్తున్నా. అప్పుడేం చేస్తున్నాను, వీటిని కౌంట్ చేస్తున్నా, 1 2 3 4 5 అని చెప్పేసి. అలాగా ఇక్కడ చూసారా, స్ప్లిట్ చేయాలి అంటే జావాలో ఆ స్ట్రింగ్ డాట్ స్ప్లిట్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏమని ఇచ్చాడు, //s+ అని ఇచ్చాడు. అది లేకున్నా కూడా మీరేం చేయాలి, జస్ట్ ఇన్వర్టెడ్ కామర్స్ ఇచ్చినా కూడా సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ ఎప్పుడైతే మీరు స్ప్లిట్ చేస్తారో అది అరేలోకి మారిపోయింది అనమాట. అంటే ఏంటి, ఒక అరేలో స్టోర్ అయిపోతాయి. ఎలాగా, మై నేమ్ ఈజ్ దినేష్ అలా ఒక అరేలో వచ్చేస్తాయి అనమాట అన్ని. ఎప్పుడైతే మీరు స్ప్లిట్ కొట్టారో, స్ప్లిట్ అన్న ఫంక్షన్ వాడినప్పుడు ఇలా వచ్చేస్తుంది అనమాట. ఆ స్ట్రింగ్ అన్నది ఇలా వచ్చేస్తుంది అరే రూపంలో. అప్పుడేంటి, ఆ అరే యొక్క లెంత్ ప్రింట్ చేస్తే సరిపోతుంది కదా. సో అదనమాట, ఆ అరే యొక్క లెంత్ ఇక్కడ ప్రింట్ చేశాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, 2 సమ్ అంటున్నాడు.
జనరల్ గా ఈ 2 సమ్ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జాంపుల్స్ లో వచ్చింది. సో మనం దీనికి కూడా మన తరపు నుండి కొన్ని స్టార్లు అయితే పెట్టుకుందాం. ఓకే, ఇది ఎలా సాల్వ్ చేయాలంటే, అసలు 2 సమ్ ప్రాబ్లం అంటే ఏంట్రా అంటే, ఇక్కడ ఏమంటున్నాడు, ఒక అరే ఇస్తాడు అనమాట. ఏంటి ఇక్కడ మనకి ఇచ్చిన అరే ఏంటి, 2, 7, 11, 15 అని చెప్పేసి మనకు ఒక అరే ఇచ్చాడు. తర్వాత ఏమిచ్చాడు, టార్గెట్ అని చెప్పేసి ఒకటి ఇచ్చాడు. టార్గెట్ ఎంత ఇచ్చాడు, t=9 అని తీసుకోండి. 9 అనే టార్గెట్ ఇచ్చాడు కదా. ఆ అరేలో ఏ నంబర్స్ ని నువ్వు ప్లస్ చేస్తే నీకు టార్గెట్ కి ఈక్వల్ అవుతుందో ఆ 2 నంబర్స్ యొక్క ఇండెక్స్లు కావాలి. ఇప్పుడు జనరల్ గా మనకి ఇండెక్స్లు ఎలా స్టార్ట్ అవుతాయి, 0 నుండి స్టార్ట్ అవుతాయా. సో 0, 1, 2, 3 ఇండెక్స్లు అయితే పెట్టుకున్నావు. ఇక్కడ టార్గెట్ ఎంత ఇచ్చాడు, 9 ఇచ్చాడు. ఏ 2 నంబర్స్ ని సమ్ చేస్తే నీకు 9 వస్తుంది. ఇక్కడ 2 + 7 ఎంత, 9. 9కి ఈక్వల్ అవుతుంది కదా. అంటే ఈ 2 ఇండెక్స్లు నువ్వు ప్రింట్ చేయాలి. ఏమని, 0, 1. ఇది దాని అవుట్పుట్ అనమాట. అలాగా ఏ 2 నంబర్స్ ని సమ్ చేస్తే నీకు టార్గెట్ కి ఈక్వల్ అవుతుందో ఆ 2 నంబర్స్ యొక్క నువ్వు ఇండెక్స్లు ప్రింట్ చేయాలన్నమాట. ఓకే, ఎలా లాజిక్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి, 2 + 7 = 9 అని చెప్పేసి నువ్వు చెప్తున్నావు. ఇక్కడ నువ్వు ప్రతి 2 నంబర్స్ ని చెక్ చేయాలంటే అక్కర్లేదు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, టార్గెట్ ఇచ్చేసాడు కదా. ఇక్కడ ఈ 2 + 7 = 9 ని మనం ఎలా రాయొచ్చు, 9 - 7 = 2గా రాయొచ్చా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 7 ఎక్కడిది, మన అరేలోది. ఈ 2 ఎక్కడిది, మన అరేలోది. అలాగా టార్గెట్ లో నుండి ఒక్క నంబర్ ని మైనస్ చేసావు అంటే అక్కడ మైనస్ చేసిన నంబర్ ఆ అరేలో ఉందంటే దానికి అర్థం ఏంటి, టార్గెట్ ఈక్వల్ అవుతున్నట్టే కదా. ఇక్కడ చూడండి మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇక్కడ ఇందాక మనం చేసినప్పుడు ఏంటి, 2 + 7 = 9 అని వచ్చిందా. ఇప్పుడు నేనేం చేస్తానంటే టార్గెట్ మైనస్ ఆ అరేలో ఒక్కొక్క నంబర్ని నేను మైనస్ చేస్తాను. ఫస్ట్ నంబర్ ఏంటి, 2 కదా. 9 - 2. 9 - 2 అంటే ఎంత, 7. 7 అన్నది అరేలో ఉందా, అరేలో ఉందా, ఉంది కదా. సో 7 అన్నది అరేలో ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే దీని యొక్క ఇండెక్స్ ప్రింట్ చేసేస్తాను. సింపుల్ కదా. అలాగా నువ్వు ప్రతి 2 నంబర్స్ ని సమ్ చేసుకుంటే వెళ్ళే బదులు ఆ టార్గెట్ లో నుండి ఒక్కొక్క నంబర్ని మైనస్ చేసుకుంటూ వెళ్ళావు అనుకో, సింపుల్ అయిపోతుంది కదా. అదనమాట. ఇక్కడ కోడ్ ఏమంటున్నాడు అంటే, ఇక్కడ చూసారా, నేను ఇంతకు ఏం చెప్పాను, నువ్వు ఒక నంబర్కి దాని యొక్క డీటెయిల్స్ కూడా నువ్వు స్టోర్ చేసుకోవాలరా. ఇక్కడ నువ్వు డీటెయిల్స్ ఏం స్టోర్ చేసుకోవాలి, ఇండెక్స్ కావాలి కదా నీకు ఆ నంబర్ సమ్ దొరికితే ఓకే, బాగానే ఉంది. ఆ నంబర్ యొక్క ఇండెక్స్ ఎక్కడ నుండి దొరుకుతుంది నీకు, ఆ నంబర్ యొక్క ఇండెక్స్ స్టోర్ చేసుకోవాలంటే నీకు హ్యాష్ మ్యాప్ కావాలి కదా. నేను ఇంతకే చెప్పాను కదా, ఒక నంబర్ ఇందాక ఏం చేసావు, ఫ్రీక్వెన్సీ నువ్వు స్టోర్ చేసుకున్నావు, దాని యొక్క కౌంట్ స్టోర్ చేసుకున్నావు. ఇక నాకు ఇండెక్స్లు కావాలి, నేను ఇండెక్స్లు స్టోర్ చేసుకుంటా దీంట్లో. సో అలా అనమాట. సో ఇక్కడ నేను ఒక హ్యాష్ మ్యాప్ తీసుకున్నాను, ఒక ఎలిమెంట్ ని టార్గెట్ ని వాడిచ్చిన టార్గెట్ ని ఒక్కొక్క నంబర్ లో నుండి మైనస్ చేస్తాను. ఆ నంబర్ అనేది ఆ హ్యాష్ మ్యాప్ లో ఉంటే తెచ్చేసుకుంటాను, దాని ఇండెక్స్ తెచ్చుకుంటాను. ఒకవేళ లేదనుకోండి ఆ ఇండెక్స్ ని వెళ్ళి ఆ హ్యాష్ మ్యాప్ లో పెడతాను అనమాట కొత్తగా. సేమ్ ఇందాక మనం ఫ్రీక్వెన్సీకి ఏమైతే లాజిక్ రాసామో అదే లాజిక్ అక్కడ కౌంట్లు పెట్టుకున్నావు, ఇక్కడ కౌంట్లు కాకుండా నువ్వు ఇండెక్స్లు పెట్టుకుంటావు, అంతే తేడా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మాక్సిమం ఎలిమెంట్ ఇన్ ఎవరీ సబ్ అరే అంటున్నాడు. ఈ క్వశ్చన్ నాకే వచ్చింది, ఎవరికో కాదు. అంటే ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే వాడు ఒక అరే ఇస్తాడు, ఆ అరేస్ కి మనం సబ్ అరేస్ ని ప్రింట్ చేస్తాం కదా. ఆ సబ్ అరేస్ లో ఏదైతే మాక్సిమం ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ మనం ప్రింట్ చేయాలి. సబ్ అరేస్ కూడా నువ్వు అన్ని సైజులు ప్రింట్ చేయకూడదు అనమాట. వాడు ఒకటి కే అని చెప్పేసి ఒకటి ఇస్తాడు. కే అన్నది ఎంతైతే ఇస్తాడో ఆ సబ్ అరేస్ నువ్వు ప్రింట్ చేసి ఆ సబ్ అరేస్ లో మాక్సిమం ఎలిమెంట్ నువ్వు ప్రింట్ చేయాలన్నమాట. ఇప్పుడు కే = 3 ఇచ్చాడు అనుకోండి, మీరు అన్ని 3 సబ్ అరేస్ ప్రింట్ చేయాలి. అంటే ఎలా అంటే 1, 2, 3, 1, 4, 5, 6 అంటే ఇలా 3 సైజ్ ఉంటాయి కదా. 3 సైజ్ సబ్ అరేస్ నువ్వు ప్రింట్ చేసుకుని దాంట్లో మాక్సిమం ఎలిమెంట్ నువ్వు ప్రింట్ చేయాలన్నమాట. మనం జనరల్ గా ఎగ్జామ్స్ లో మనం ఆప్టిమైజ్డ్ అప్రోచ్, నార్మల్ అప్రోచ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనం టెస్ట్ కేసులు పాస్ చేయాలి. సో దీనికి నేను ఆప్టిమైజ్డ్ అప్రోచ్ చెప్పానంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు, అది అక్కర్లేదు. సో నేను దీనికి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అయితే చెప్తాను. మనం జనరల్ గా మనం సబ్ అరేస్ ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాం, 2 ఫర్ లూప్ యూస్ చేస్తాం, నెస్టెడ్ ఫర్ లూప్స్ అంటాం దాన్ని. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఆ నెస్టెడ్ ఫర్ లూప్స్ ఏమంటున్నా, i + k అంటున్నా. వాడు k ఎంతైతే ఇస్తాడో అంత సబ్ అరేస్ ప్రింట్ చేయాలి కాబట్టి నేను i + k ఇస్తున్నా, అంటే ఆ k వరకు ఆగిపోవాలి అని. తర్వాత ఏం చేస్తున్నాను, మనం జనరల్ గా మాక్సిమం ఎలిమెంట్ ఎలా కనుక్కుంటాం, జనరల్ గా ఒకసారి ఆగండి, ఇది ఎరేస్ చేసుకుందాం. ఇప్పుడు మనకు ఒక అరే ఇచ్చేసి 2, 3, 4 అని చెప్పేసి ఒక అరే ఇచ్చాడు అనుకోండి. ఆ అరేలో మాక్సిమం ఎలిమెంట్ ఎలా కనుక్కుంటావు, ఫస్ట్ మ్యాక్స్ లో ఏం పెట్టుకుంటావు, ఫస్ట్ ఎలిమెంట్ పెట్టుకుంటావు, అంటే ఫస్ట్ ఎలిమెంట్ మాక్సిమం ఎలిమెంట్ అని పెట్టుకుంటావు. తర్వాత ఏం చేస్తావు, ఇంకో నంబర్కి వెళ్తావు, ఇంకో నంబరు మ్యాక్స్ కంటే ఎక్కువ తక్కువ చూసుకుంటావు. మ్యాక్స్ కంటే ఎక్కువ కదా, సో మ్యాక్స్ ఏం పెట్టుకుంటావు, 3 పెట్టుకుంటావు. సో నెక్స్ట్ నెంబర్కి వెళ్తావు, నెక్స్ట్ నెంబర్ అన్నది మ్యాక్స్ కంటే ఎక్కువ కదా, సో మ్యాక్స్ లో 4 పెట్టుకుంటావు. అలా ఆ అరే అంతా ఇటరేట్ అయిపోయిన తర్వాత నీకు మ్యాక్స్ లో ఏమైతే ఉంటుందో అది నీ మ్యాక్స్ నెంబర్ కదా. సో అలాగే ఇక్కడ కూడా అంతే అనమాట, ఇదే లాజిక్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏమంటున్నాడు అంతే, ఆ సబ్ అరేస్ దగ్గరికి వెళ్తున్నాడు, ఫస్ట్ నెంబర్ నాడు ఏం చేసుకుంటున్నాడు, మ్యాక్స్ అని తీసుకుంటున్నాడు. మ్యాక్స్ అదే ఆ నమ్స్ ఆఫ్ ఆ అరేలో ఉన్న ఎలిమెంట్ మ్యాక్స్ కంటే ఎక్కువ కదా చూసుకుంటున్నాడు, మ్యాక్స్ ని అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నాడు.
సో సింపుల్ ఇది. తర్వాత ఏమంటున్నాడు, కౌంట్ సబ్ అరేస్ విత్ కే సమ్ అంటున్నాడు. అంటే ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే వాడు ఒక అరే ఇస్తాడు, తర్వాత మనకు ఒక సమ్ ఇస్తాడు అనమాట. మనకు ఎన్ని సబ్ అరేస్ లో మనం ప్లస్ చేసామంటే ఈ సమ్ కే వస్తుందో ఆ కౌంట్ ని మనం రిటర్న్ చేయాలన్నమాట. ఇప్పుడు వాడు కౌంట్ 3 ఇచ్చాడు అనుకోండి, ఒక సబ్ అరేలో మనకు 1,1,1 ఉంది అనుకోండి, ఈ మూడిని సమ్ చేస్తే ఇది వస్తుంది కదా. అలాగా ఇలా ఎన్ని సబ్ అరేస్ ఉన్నాయో మనం ప్రింట్ చేయాలన్నమాట. అర్థమవుతుందా? ఆ కౌంట్ ని మనం ప్రింట్ చేయాలి. సో ఇక్కడ అంతే, మనం జనరల్గా ఇందాక నేను చెప్పాను సబ్ అరేస్ మనం ప్రింట్ చేయాలరా అంటే నెస్టెడ్ ఫర్ లూప్స్ తీసుకుంటామని చెప్పాను. సో ఇక్కడ నెస్టెడ్ ఫర్ లూప్స్ అయితే తీసుకుంటున్నాడు. నెస్టెడ్ ఫర్ లూప్స్ తీసుకుని ఏం చేస్తున్నాడు, సమ్ చేసుకుంటున్నాడు అనమాట. ఇక్కడ చూసారా, సమ్ అని చెప్పేసి ఫస్ట్ సమ్ లో ఏం పెట్టుకుంటున్నాడు, 0 పెట్టుకుంటున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు, ఒక్కొక్క ఎలిమెంట్ ని తీసుకొని సమ్ కి యాడ్ చేసుకుంటాడు అనమాట. ఇక్కడ చూసారా, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఎన్ ఆఫ్ జే అని చెప్పేసి తీసుకుంటాడు. యాడ్ చేసుకున్న తర్వాత ఆ సమ్ అన్నది కేక్ ఈక్వల్ అయిందని చూస్తాడు. కేక్ ఈక్వల్ అయితే ఏం చేస్తున్నాడు, కౌంట్ అని చెప్పి ఒకటి పెట్టుకుంటాడు. మన కౌంట్ రిటర్న్ చేయాలి. సో కౌంట్ ని ఒకవేళ మ్యాచ్ అయ్యిందిరా అంటే కౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాడు. వాళ్ళు లాస్ట్ ని కౌంట్ ని ప్రింట్ చేసేస్తాడు అనమాట. ఓకే, ఇంకా పోతే లాస్ట్ లో ఫైనల్ సమ్ అనమాట. ఇది లాస్ట్ ఇయర్ అయితే అడగలేదు, బట్ ఇది మీకు చెప్పాలనిపించింది. నాకు ఎందుకో ఇది కొంచెం ఇంపార్టెంట్ అనిపించింది, మీకు చెప్పాలనిపించింది. సో ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ నంబర్ అంటాడు. అంటే వాడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, 9, 8, 7 ఇచ్చాడు అనుకోండి. ఒక నంబర్ ఇస్తే ఆ నంబర్స్ లో ఒక్కొక్క దాన్ని నువ్వు సమ్ చేయాలి ఎంత వస్తుంది అని. అంటే ఎంత, 9 + 8 ఎంత, 17. 17 + 7 ఎంత, 24 = 24. అంటే నువ్వు ఇది రిటర్న్ చేయాలన్నమాట. వాడు ఒక నంబర్ ఇస్తే సమ్ ఆఫ్ డిజిట్స్, ఆ నంబర్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ఆ డిజిట్స్ యొక్క సమ్ కావాలి. ఓకేనా? మీరు ఇంకా గమనించినట్లయితే మనం ఇందాక ఒకటి చేసాం. మీరు ఆ ఐడియా వచ్చిందో లేదో నాకు తెలియదు, బట్ నేను చెప్తాను చూడండి ఒకసారి. ఇక్కడ నంబర్ ఏమి ఇచ్చాడు, 9, 8, 7. మనం ఏం చేయాలి, ఒక్కొక్క డిజిట్ ని తీసుకొని మనం ప్లస్ చేసుకోవాలి. నేను ఇందాక ఒకటి చెప్పాను ఏమని, మనకి ఎప్పుడైనా కానీ లాస్ట్ డిజిట్లు కావాలి అంటే ఏం చేయాలి, మోడ్ చేయాలి అని చెప్పాను. సో నేనేం చేస్తాను, 987 mod 10 చేస్తాను. నాకేమొస్తుంది, 7 వస్తుంది. నేను దీన్ని సమ్కి యాడ్ చేసుకుంటా. అప్పుడు ఏమవుతుంది, సమ్ ఈక్వల్ టు 7 ఉంటుంది. ఓకేనా? తర్వాత ఏం చేస్తాను, నేను 987 / 10 చేశాను అనుకోండి. అప్పుడేమొస్తుంది, ఆ లాస్ట్ డిజిట్ తీసేసి మిగతా వస్తుంది అని చెప్పాను. అంటే ఇక్కడ ఏమొస్తుంది, నాకు 98 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తాను, నేను ఈ 98ని mod 10 చేస్తాను. ఏమొస్తుంది, 8 వస్తుంది. రిమైండర్ కదా, అంటే లాస్ట్ డిజిట్ కదా వస్తుంది. సో నేనేం చేస్తాను, 98ని 10తో స్లాష్ చేస్తాను. అప్పుడు నాకేమొస్తుంది, లాస్ట్ డిజిట్ తీసేసి నాకు మిగతా వస్తుంది కదా, ఏమొస్తుంది, 9 వస్తుంది. ఓకేనా? ఇక నేను సమ్కి యాడ్ చేయాలి కదా. సమ్ ఈక్వల్ టు 7 + 8 = ఎంత, ఒకసారి. ఓకే, 14, 15 కదా. సో సమ్ 15 ఉంది మనకు ఇప్పుడు. తర్వాత ఏం చేస్తున్నాను, 9 మిగిలింది మనకు. నేనేం చేస్తాను, 9 mod 10 చేస్తాను. ఏమొస్తుంది, 9 వస్తుంది. 10 చేస్తాను. అప్పుడు సమ్కి యాడ్ చేస్తే ఏమవుతుంది, సమ్ ఈక్వల్ టు 15 + 9 అనమాట. ఎంత, 15 + 9 ఎంత, 24. అలా అనమాట. ఈ లాజిక్ మీకు ఇందాక చెప్పాను కాబట్టి ఫాస్ట్గా చెప్పేశాను. అలా అనమాట. సమ్ ఆఫ్ డిజిట్స్ కావాలంటే mod 10 చేస్తాం, స్లాష్ 10 చేస్తే మనకు సరిపోతుంది అనమాట. సో అది భయ్య ఈ కోడింగ్ క్వశ్చన్స్, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్. సో ఇంకా నేను ఆ టీసీఎస్ ప్రైమ్కి ఎలా సెలెక్ట్ అయ్యాను ఏంటి అంటే, చాలా మంది టీసీఎస్ గురించి అయితే వినే ఉంటారు అనమాట. టీసీఎస్ ఎగ్జామ్ చాలా టఫ్, ఆ ఇంటర్వ్యూ అయితే మరీ టఫ్ అని చెప్పేసి. ఓకే, ఇంటర్వ్యూ కొంచెం టఫ్ ఉంటుంది, అది ఒప్పుకుంటాను. బట్ ఎగ్జామ్ వరకు ఏంట్రా అంటే, ఎగ్జామ్ మరీ అంత టఫ్ ఉండదు. నాకేమనిపించింది అంటే, మనకి జనరల్గా 3 సెక్షన్స్ ఉంటాయి. క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఒక సెక్షన్ ఉంటుంది, అడ్వాన్స్డ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఒకటి ఉంటుంది, తర్వాత కోడింగ్ రౌండ్ ఉంటుంది, థర్డ్లో లాస్ట్ రౌండ్. మీరు ఒకటి గమనించినట్లయితే నాకేమనిపించింది అంటే, క్వాంటిటీ యాప్టిట్యూడ్ కంటే అడ్వాన్స్డ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ చాలా ఈజీగా ఇచ్చాడు అనమాట అప్పుడు. సో నేనేం చెప్తానంటే, బేసిక్స్ ఆఫ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ నేర్చుకోండి, బేసిక్స్ ఆఫ్ కోడింగ్ నేర్చుకోండి. ఇవే బేసిక్స్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇవే ఎగ్జాక్ట్గా ఇవే క్వశ్చన్స్ కూడా ఇస్తానని నేను చెప్పను, కానీ ఈ లాజిక్ యూస్ చేసుకొని నువ్వు చేయొచ్చు అనమాట ఆ ప్రాబ్లమ్స్ అన్ని. సో నేనేం చెప్తున్నానంటే, అన్నిట్లో బేసిక్స్ వరకు నేర్చుకొని వెళ్ళండి. ఇంటర్వ్యూ కావాలంటే తర్వాత చూసుకుందాం మిగతాదంతా. సో చాలా మంది డిఎస్ఏ ప్రిపేర్ అయిపోయి డెప్త్గా వెళ్ళిపోతున్నారు టీసీఎస్ కోసం. నేను నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చూశాను కదా, డిఎస్ఏ ఇంతవరకు నేర్చుకున్నా డెప్త్గా వెళ్ళిపోతున్నా అని చెప్పేసి అంటున్నారు. నీకు ఎగ్జామ్లో అంత లెవెల్, అంత డెప్త్ వరకు ఎవరు అడగరు. కోడింగ్ క్వశ్చన్స్లో ఒకటి ఈజీ క్వశ్చన్ వస్తుంది, ఒకటి మీడియం లెవెల్ క్వశ్చన్ వస్తుంది. అర్థమవుతుందా? సో నువ్వు 2 సాల్వ్ చేసావంటే నువ్వు ప్రైమ్కి వెళ్తావు, ఏదైనా ఒకటి సాల్వ్ చేసావంటే డిజిటల్కి వెళ్తావు. ఏది సాల్వ్ చేయకుండా నువ్వు క్వాంటిటీ యాప్టిట్యూడ్ బాగా చేసావు అనుకో, అప్పుడు నువ్వు నింజా రోల్ వస్తుంది. నువ్వు ఏది కంగారు పడకుండా, టెన్షన్ లేకుండా, మైండ్లో టఫ్ నేను చేయలేను కాకుండా ముందైతే వెళ్ళి ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చెయ్యి. ఒకవేళ నీకు ఏ కోడింగ్ రాకపోతే వెళ్ళి టెస్ట్ కేసులైనా ప్రింట్ చేయి. నీ కర్మ కాలే, నీ లక్ బాగుంటే ఏదైనా జరిగితే, మిరాకిల్ జరిగితే జరగచ్చు. నువ్వు ఏది రానప్పుడు ఏం చేస్తావు అంటే వెళ్ళి టెస్ట్ కేసులు ప్రింట్ చేసి వచ్చి. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే, ఆ క్వాంటిటీ యాప్టిట్యూడ్ అయితే కొంచెం చూసుకోండి.
ఎందుకంటే అది కొంచెం బాగానే ఇస్తాడు. కొంచెం బేసిక్స్ తెలిస్తే మనం చేయగలుగుతాం. ఓకేనా? ఇంకా నేను ఎలా ప్రిపేర్ అయ్యాను ఏంటి అంటే, నేను టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను వెళ్ళి ముందు రోజు సడన్ గా ఫిక్స్ అయిపోయి నేను టీసీఎస్ ఎగ్జామ్ అయితే రాసాను. వెళ్ళి ప్రిపరేషన్ జీరో, టీసీఎస్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ అయితే జీరో అనమాట. నేను మళ్ళీ ఇంటర్వ్యూకి అయితే నేను చాలా గట్టిగా ప్రిపేర్ అయిపోయాను. నాకు ఎప్పుడైతే ఒక 1 month తర్వాత ఒక మెయిల్ వచ్చింది, నువ్వు ఇలా ప్రైమ్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యావు అని. అప్పుడైతే నేను బాగానే ప్రిపేర్ అయ్యాను అనమాట. బట్ ఎగ్జామ్కి నేనేం ప్రిపేర్ అవ్వలేదు. నేను తోప్ స్టూడెంట్ కూడా కాదు. నేనే వెళ్ళి క్లియర్ చేశానంటే నువ్వు వెళ్ళి నీట్గా క్లియర్ చేస్తావు, ఇంకా నీట్గా క్లియర్ చేస్తావు. సో అదనమాట. బేసిక్స్ తెలుసుకొని వెళ్ళండి. కోడింగ్ క్వశ్చన్స్ ఈ లాజికల్ తెలుసుకొని వెళ్ళండి. యాజ్ ఇట్ ఈజ్ ఒక పట్టి కొట్టేయకుండా లాజికల్ తెలుసుకొని కాన్సెప్ట్ అర్థం చేసుకొని వెళ్ళండి. క్లియర్ అయిపోతుంది, జాబ్ మీ చేతిలో ఉంటుంది. సో మీకు ఇంకా ఏదైనా క్వైరీస్ కానీ డౌట్స్ కానీ ఏదైనా ఉంటే, ఏదైనా మెటీరియల్స్ కానీ అలాంటివి ఏమైనా కావాలి అంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా, దానికి వెళ్ళి ఒకసారి DM చేయండి. నాకు కుదిరితే నేను మీకు హెల్ప్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. రైట్ నమ్మా, ఉంటా, బాయ్.